everyone, welcome back to my channel. ఇప్పుడు 22 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే 22 వారాల యొక్క ప్రెగ్నెన్సీలో గర్భిణీలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, అసలు ఆ గర్భం యొక్క పూర్తి వివరణ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో 22 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో శిశువు అనేది ఎలా పెరుగుతుంది, ఎలా అభివృద్ధి చెందుతుంది కడుపులో, అసలు ఈ 22 వీక్స్కి బేబీకి అసలు పార్ట్స్ ఆర్గాన్స్ అన్నీ కూడా ఎలా అభివృద్ధి చెందుతున్నాయి అనేది తెలుసుకుందాం. అండ్ ఆల్సో ఈ 22 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో గర్భిణీలు పాటించాల్సిన నియమాలు, జాగ్రత్తలు, చిట్కాలు అనేది తెలుసుకుందాం. సో నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఒక వీడియో అనేది చేశాను, ఒకసారి అనేది చూడండి. నార్మల్ డెలివరీ అవ్వడానికి చాలా రకాల టిప్స్ ఉంటాయండి, అవన్నీ పాటిస్తే మాత్రం ఖచ్చితంగా ఈజీగా నార్మల్ డెలివరీ అనేది అవుతుంది. సో నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేయండి. అండ్ మన ఛానల్ అన్ని ప్రెగ్నెన్సీ వీడియోస్ ఉంటాయి, చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్తాం. అయితే ఇప్పుడు 22 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ గురించి అయితే తెలుసుకుందాం. సో ఈ 22 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే మీరు ఇప్పుడు 5th మంత్లో ఉన్నారని అర్థం. సో ఈ 22 వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో బేబీ యొక్క బరువు ఎంతో తెలుసా? 430 గ్రాములు, అంటే 1/2 kg కంటే ఇంకా తక్కువగానే ఉంటుంది. ఈ 22 వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో 430 గ్రాములు బరువు అనేది ఉంటుంది. 27.8 సెంటీమీటర్ల పొడవు అనేది ఉంటుంది. ఏ పరిమాణంలో ఉంటుందంటే స్క్వాష్ ఉంటుంది కదా, అంటే లైక్ దోసకాయ అంటారు కదా, సో దోసకాయ పరిమాణంలో అయితే ఈ 22 వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో అయితే బేబీ అనేది ఉంటుంది. సో బరువు అంటే ఒక్కొక్కరికి ఒక్కోలా ఉండొచ్చు బేబీ. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే దోసకాయ పరిమాణంలో అన్ని అవయవాలు డెవలప్మెంట్స్ కూడా బాగా అభివృద్ధి అయితే చెందుతుంది. ఆ పెరుగుదల కూడా చాలా బాగుంటుంది ఈ సమయంలో 22 వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో. సో ఈ 22 వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో శిశువు అనేది చాలా బాగా కదులుతుంది. గర్భిణీకి అన్ని రకాలుగా మూమెంట్స్ అనేది తెలుస్తూ ఉంటుంది, లెఫ్ట్ సైడు, రైట్ సైడు, డౌన్ సైడు. సో ఇలా అన్ని వైపుల నుంచి కూడా గర్భిణీకి మూమెంట్స్ అనేది చాలా బాగా తెలుస్తుంది, చాలా స్పష్టంగా. పొట్ట పైన చేతులు ఎవరు వేసినా సరే మూమెంట్స్ అనేది ఇస్తూ ఉంటుంది ఈ 22 వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో. అయితే ఈ 22 వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఏంటంటే బేబీకి ఆ సౌండ్ అన్నీ కూడా, సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా బాగా వినిపిస్తాయి. అంటే మనం మాట్లాడిన, బయట ఏదైనా శబ్దం వచ్చినా దానికి ఉలిక్కి పడడం, శబ్దాలు, ధ్వనుల్ని, తల్లిదండ్రుల యొక్క మాటల్ని, ప్రతి ఒక్కరి మాటలకి రియాక్ట్ అవ్వడం అన్నీ, అంటే చెవులు అభివృద్ధి, వినికిడి శబ్దం అభివృద్ధి అనేది బాగా జరుగుతుంది. అండ్ స్పర్శ కూడా అభివృద్ధి అనేది చెందుతుంది. అంటే స్పర్శ అంటే మనం పొట్టపైన చేతులు వేయగానే బేబీ దానికి రియాక్ట్ అవుతుంది. సో కొన్నిసార్లు అంటే ఆ స్పర్శను కూడా ఆ బేబీ తెలుసుకోగలుగుతుంది ఈ 22 వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో. అలాగే చూపు. సో మనకి చూడండి, పొట్ట పైన ఒక టార్చ్ లైట్ ఆన్ చేయండి. సో టార్చ్ లైట్ ఆన్ చేస్తే బేబీ ఆ చూపు అంటే బయట వెలుతురుగా ఉంది అని గమనిస్తుంది. అంటే చూపు కూడా, కళ్ళు కూడా బాగా అభివృద్ధి అన్నీ చెందుతుంది. అంటే ధ్వని, చూపు, స్పర్శ, ఇంద్రియాలన్నీ కూడా వేగంగా పరిపక్వత అనేది ఉంటుంది ఈ 22 వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో. అంటే దోసకాయ పరిమాణంలో ఉండి బేబీ యొక్క ఆర్గాన్స్ అన్నీ డెవలప్మెంట్ అయ్యి అన్ని అవయవాలు కూడా అభివృద్ధి చెంది పరిపక్వత చెందుతుంది. అంటే లైక్ వినడం కానీ, చూడడం కానీ, స్పర్శ, వీటన్నిటికి ఏదంటే రియాక్ట్ అవ్వడం అన్నీ జరుగుతాయి ఈ 22 వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో. అలాగే బేబీ యొక్క బొటన్ వేలు ఉంటుంది కదా, దాన్ని అంటే బొటన్ వేలు చప్పరించడం, పీల్చడం ఇలాంటివంతా చేస్తుంది. బేబీ యొక్క బొడ్డు ఉంటుంది కదా, బొడ్డు తాడు ఉంటుంది కదా, అంటే తల్లి యొక్క మాయ ఉంటుంది కదా, ప్లాసింటాకి అంటే బేబీకి మధ్యలో బొడ్డు తాడు అనేది ఉంటుంది. అంటే ఆ ప్లాసింటా నుంచి బేబీకి మధ్యలో ఆ బొడ్డు తాడు వల్లే పోషణ అంతా బేబీకి వెళ్తుంది. సో ఆ బొడ్డు తాడును బేబీ అనేది పట్టుకోవడం, తిప్పడం ఇలాంటివంతా చేస్తుంది కడుపులో. సో ఈ రకంగా మనకి మూమెంట్స్ కూడా ఇస్తూ ఉంటుంది కడుపులో ఈ 22 వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో. అలాగే 22 వారాల్లో ఏంటంటే బేబీకి అన్ని అవయవాలు అభివృద్ధి చెందుతాయి కదా. అయితే తల్లిలో ఎలాంటి మార్పులు వస్తాయంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే
గర్భిణీలు వేగంగా బరువు అనేది పెరుగుతారు. సో కడుపులో ఉన్న బేబీ ఎంత బరువు పెరుగుతుందో గర్భిణీ స్త్రీలు కూడా అంతే బరువు అనేది పెరుగుతారు. అలాగే మనకి ఈ నడుము అనేది ఉంటుంది కదా, గర్భిణీ స్త్రీల యొక్క నడుము అనేది కొంచెం వెడల్పుగా అవుతుంది. అలాగే పొట్ట అనేది కూడా బేబీ బంప్ కూడా కొంచెం ముందుకు వస్తుంది. సో ఈ 22 వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో బేబీ బంప్ పెరుగుతుంది, ఈ నడుము కూడా వెడల్పు అవుతుంది. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా వెయిట్ గెయిన్ అవుతారు. మినిమం ఒక 3 kgs అయినా సరే, 3 kgs 4 kgs వరకు అయినా సరే ఈ 22 వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీకి వచ్చేసరికి గర్భిణీలు పెరుగుతారు. సో కొంతమంది భయపడుతూ ఉంటారు, అయ్యో మేము ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ ఎక్కువగా అయిపోతున్నాము, ఏమైనా ప్రాబ్లం ఏమో అనుకుంటారు. సో ఆఫ్టర్ డెలివరీ తర్వాత విత్ ఇన్ సెకండ్లో ఆ వెయిట్ అంతా పోతుందండి. సో గర్భధారణ సమయంలో ఏంటంటే అన్ని రకాల ప్రొజెస్టరాన్, ఈస్ట్రోజన్, టెస్టోస్టెరాన్ ఇలా అన్ని హార్మోన్స్ అన్నీ రిలీజ్ అవుతాయి. కాబట్టి ఆ హార్మోన్ల ప్రభావం అనేది శరీరం పైన ఖచ్చితంగా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే శరీరంలో అనేక మార్పులు అనేది వస్తుంది. దాంతోపాటు ఈ వెయిట్ గెయిన్ అనేది కూడా ఉంటుంది. ఈ వెయిట్ గెయిన్ అనేది డెలివరీ వరకే ఉంటుంది, కానీ ఆఫ్టర్ తగ్గిపోతారు. మినిమం 10 to 15 kgs అనేది గర్భిణీ స్త్రీలు బరువు అనేది పెరుగుతారు. బట్ ఇది చాలా కామన్, భయపడిన అవసరం లేదు. ఆఫ్టర్ డెలివరీ తర్వాత విత్ ఇన్ సెకండ్లో, సో డెలివరీ అయ్యి బేబీ బయటికి వచ్చేసరికి మీరు ఫస్ట్ ప్రెగ్నెన్సీ బిఫోర్ ఎంత వెయిట్ ఉన్నారో అంతే వెయిట్ ఉంటారు. సో అది ఎందుకంటే నేను పర్సనల్గా 2 times ప్రెగ్నెన్సీలో ఎక్స్పీరియన్స్ చేశాను. సో అందుకని డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో మినిమం 12 kg వెయిట్ అనేది పెరిగాను. నాకే భయం వేసింది, ఇంత వెయిట్ పెరిగాను కదా, ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఎలానే ఉంటుందా అనుకున్నాను. బట్ 2 times కూడా విత్ ఇన్ సెకండ్లోనే డెలివరీ అయిపోయిన వెంటనే నేను వెయిట్ కూడా చూసుకున్నాను. సో వెంటనే ఇంకా వెయిట్ నార్మల్గా అయితే వచ్చేసింది. సో అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది వస్తుంది. సో ఈ కాన్స్టిపేషన్ అనేది కామన్, అంటే తీసుకునే ఆహార పదార్థాలు అరగవు. అండ్ నెక్స్ట్ ఆకలి, అంటే కొంతమందికి తినేటప్పుడు గుండెల్లో మంట రావడం. సో ఇవన్నీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది కూడా చాలా కామన్గా వస్తుంది. అండ్ మనకి బొడ్డు దగ్గర కొంచెం దురదగా ఉంటుంది ఈ 22 వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో. ఎందుకంటే ప్రెగ్నెన్సీ హార్మోన్ల వల్ల కొంతమందికి ఇచ్చింగ్ అనేది కామన్గా వస్తుంది. పొట్ట పైన బాగా దురద వస్తుంది. పొట్ట పైన పాటు ఈ బొడ్డు చుట్టూ కూడా దురద అనేది చాలా కామన్గా వస్తుంది. కాబట్టి ఎక్కువగా గోకడం ఇలాంటివంతా రుద్దడం ఇవంతా అవాయిడ్ చేయండి. సో అది ఇప్పుడు కొన్ని టిప్స్ అయితే చెప్తాను, అవైతే పాటించండి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే కాన్స్టిపేషన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఎక్కువగా వాటర్ అనేది ఎక్కువగా తాగాలి. మినిమం ఒక 15 గ్లాసులు వాటర్ అయినా తీసుకోండి పర్ డే. అండ్ ఫైబర్ కంటెంట్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది అవాయిడ్ అవుతుంది. అండ్ ఆల్సో కాళ్ళు తిమ్ముర్లు ఉన్నాయనుకోండి, కాళ్ళు తిమ్ముర్లు, కాళ్ళు పొంగులు ఇలాంటి వాళ్ళు ఏంటంటే కాల్షియము ఎక్కువగా ఉండే, పొటాషియం, కాల్షియం ఎక్కువగా ఉండే అరటి పండ్లు ఇలాంటి ఆహార పదార్థాలు అనేది ఎక్కువగా తీసుకోండి. అవి తీసుకోవడం వల్ల కూడా మనకి కాళ్ళు తిమ్మిర్లు అన్నీ తగ్గుతాయి. అండ్ స్ట్రెచ్ మార్క్స్ ఉండే వాళ్ళు ఏంటంటే పొట్ట పైన కొంచెం మాయిశ్చరైజింగ్ ఇలాంటివంతా చేసుకోవాలి. బాడీని హైడ్రేట్గా ఉంచుకోవాలి, ఎప్పుడు పొడి బారినట్టుగా ఉండకూడదు. సో బాడీ పొడి బారినట్టుగా ఉంటే బేబీకి కూడా ఎఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి బాడీ ఎప్పుడు హైడ్రేట్గా ఉండాలి. సో అదొకటి. అండ్ ఈ 22 వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీ నుంచి కొంచెం వాకింగ్కి, జాగింగ్కి ఇలాంటివంతా వెళ్తే బెటరు. వాకింగ్ చేయడం వల్ల ఫ్రీగా నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ బాడీ యాక్టివ్గా ఉంటుంది. అండ్ రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. చాలా మంచిది వాకింగ్ అనేది వెళ్ళండి. ఇది అండి 22 వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీ గురించి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అనేది చేయండి. చిన్న సపోర్ట్ మీరు ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.